ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని, తల్లికి వందనం కింద ప్రతి తల్లి ఖాతాలో ఆ డబ్బులు జమ చేస్తామని చెప్పినటువంటి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లులకు పంగనామాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ఏడాది పూర్తిగా తల్లికి వందనం పథకాన్ని ఎత్తేస్తున్నట్టుగా కూడా ప్రకటించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇదే సందర్భంలో గతంలో అమ్మఒడి తీసుకున్నటువంటి లబ్ధిదారులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, మీ పేరేంటి? గతంలో రత్నకుమారి. మాకు లాస్ట్ ఇయర్ జగన్ ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది, ప్రతి సంవత్సరం ఏడాది వచ్చేసింది. ఈ సంవత్సరం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కానుంచి ఓటేసారేం కానీ మాకు తల్లికి వందనం లేదు, ఏమీ లేదు, ఏ పథకాలు లేవు. డిఎస్సి ఇస్తా అన్నారు, డిఎస్సి కూడా లేదు. టెట్ పెట్టారు, టెట్కి ఏం ఉపయోగం ఉంది? టెట్ కూడా లేదు. మళ్ళీ మాకు ఏ పథకాలు అందట్లేదు, పిల్లలకి ఏ బుక్స్ కూడా ఏమీ లేవు. అది గతంలో ఆ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడేవి? మాకు పిల్లలకి బాగా ఉపయోగపడింది. మాకు హౌస్ కూడా వచ్చింది, జగనన్న ప్రభుత్వంలో హౌస్ కూడా వచ్చింది మాకు. మీ పేరేంటమ్మా? మీకు గతంలో అమ్మఒడి వచ్చిందా? నా పేరు దుర్గా అండి, నేను విశాఖపట్నం జిల్లాలో ఉంటున్నాను. జగనన్న వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం వాలంటరీ నియామకం అనే దాని మీద పెట్టారండి. వాలంటరీ నియామకం అయిపోయిన తర్వాత మన గ్రామ వార్డు సచివాలయం వాళ్ళని తీసుకొచ్చి సచివాలయం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని తర్వాత నవశకం అనే దాన్ని ప్రవేశపెట్టి దాంట్లో అమ్మఒడైనా, తల్లికి నెక్స్ట్ స్కాలర్ ఫీజు రిమర్జ్మెంట్ అయినా, పేదలందరికీ ఇల్లు అయినా, నెక్స్ట్ ఇంకా చెయ్యూతన్న, చేదోడని పథకాలన్నీ జగన్ గారు ఎక్కిన 6 నెలలకే ఆ పథకాలన్నీ అమలు చేయడం అనేది జరిగిందండి. మాకు ప్రతి సంవత్సరం అమ్మఒడి వచ్చేదండి. అమ్మఒడిలో 2 పిల్లల ఫీజు ఒకరికి సేవ్ అయ్యేదండి. ఈ సంవత్సరం నుంచి మాకు అది లేదండి. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అనేది పడుతున్నామండి. అది అధికారంలోకి వస్తే స్కూల్కి పంపితే చాలు, ప్రతి పిల్లాడికి ఒక్కో పిల్లాడికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేయలేదు. ఈ ఏడాది పూర్తిగా పథకం లేనట్టుగానే కనపడుతూ ఉంది. అందుకు అనుగుణంగా ప్రకటన కూడా చేశారు. ఏ విధంగా ఉంది వాళ్ళ మాటలు, ఏ విధంగా చూడాలి? పథకాలు అయితే ఇంట్లో అప్పుడు జగన్ గారు ఒక పిల్లడికి ఇచ్చేవారు, ఇప్పుడు పథకాలు 2 పిల్లలకి ఇస్తామన్నారండి. 2 కాదు కదా, ఒకరికి కూడా ఇవ్వలేదు. దానివల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదివించిన ప్రతి తల్లిదండ్రులకి చాలా అంటే చాలా ఆర్థిక స్థితి చాలా దారుణంగా ఉందండి. దానివల్ల వాళ్ళు తినడానికి మానేసి పిల్లలు ఫీజులే కడతారా, కడుపుకే తింటారన్నది అది మన ప్రభుత్వానికే వదిలేయాలండి ఆ విషయాన్ని అయితే మాత్రం. దీనివల్ల ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదీవెన మనబడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ చాలా మేలు చేశారండి. అమ్మఒడి ద్వారా ఒక పిల్లడికి అయిన ఖర్చుని అతనే భరించేవారు. అలాగే మనబడి అనే కార్యక్రమం ద్వారా కూడా పిల్లలకి స్కూల్ బుక్స్ అని, స్కూల్ బ్యాగ్స్ అని, షూస్ అని, టై అని, యూనిఫామ్ అని అన్నీ కూడా ఇచ్చారు. అలాంటిదండి కూలి పనులు చేసుకుని పేద పిల్లలు కూడా ఒకప్పుడు చదువుకోవడానికి చాలా పంపించడానికి తల్లిదండ్రులకు ఉత్సాహంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు అక్కడ కూడా మేము ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా వాళ్ళు ఎంతవరకు భరిస్తారు, అక్కడైనా సరే ఎంతొక్కంత డబ్బులు కట్టవలసిందే. దాని ద్వారా ఏంటంటే పిల్లల్ని చదివించడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడైతే కొంచెం ఆర్థిక భారంగా ఉండడం అయితే ఉండిందండి. మీకు గతంలో అమ్మఒడి వచ్చిందా? ఎటువంటి పథకాలు వచ్చేవి? ఎలా ఉండేది గతంలో, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నా పేరు సాయి అండి, మాది విశాఖపట్నం జిల్లా. నేను 1 సంవత్సరం అమ్మఒడి తీసుకున్నానండి. ఈసారి 2 పిల్లలు ఉన్నారు అనేసి ఈయన వల్ల మేము ప్రైవేట్ స్కూల్లో మా అబ్బాయిని కూడా నారాయణలో జాయిన్ చేసాం. దీనివల్ల మేము ఏంటంటే చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి. నేనైతే హౌస్ వైఫ్ని, ఒకరి జీతంతో ఇది అవ్వట్లేదు. చంద్రబాబు చెప్పిన మాటలకి నమ్మి మేము ఎంత దీనిగా మోసపోతాం అనుకోలేదు. జగనన్న గారు వచ్చినప్పుడు వెంటనే పథకాలను అమలు చేశారు. ఆయన ఈయన 1 సంవత్సరం ఆగండి, మళ్ళీ 1 సంవత్సరం ఆగండి అని ఇంకా అలాగ మాకు వంతుల వారీగా డేట్లు మారుస్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చేది ఏం లేదు. ఆయన నమ్ముకొని మేము పిల్లలు ప్రైవేట్ స్కూల్లో వేసుకొని ఇంత ఆర్థిక ఇబ్బందులు పడి ఒక పూట మార్చుకుని ఒక పూట పిల్లలు పెడతామనే స్థితికి వచ్చామండి. దీనికి ప్రభుత్వం మరి ఏం జవాబు చెప్తుంది అనేసి మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వ తీరుని ఏ విధంగా చూడాలి? పథకాలు ఇస్తాం, గతం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ ఒక్కొక్కటిగా పథకాలన్నీ కూడా ప్రజలకు దూరం చేసే పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. ఎలా చూడాలి ప్రభుత్వ తీరు? నా పేరు ఉమ్మడి కళ్యాణ్, విశాఖ జిల్లా. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది, కానీ ఏ ఒక్క పథకం కూడా ప్రజలకి అందేటటువంటి ధోరణి ఎక్కడా లేదు. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో, ఎలక్షన్స్ ముందు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో, ఆ మేనిఫెస్టోలో ఒక భగవద్గీత
లాగానే చూపించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నేరుగా ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఒక వాలంటరీ సిస్టమ్ పెట్టి నేరుగా బెనిఫిషరీస్ అయితే వాళ్ళ అకౌంట్లోనే అమౌంట్ పడేటట్టుగా చేసి పెట్టారు. అలాగే సచివాలయం సిబ్బంది, వాళ్ళ సచివాలయం సిబ్బంది చూసారు సార్ ఎలా ఉన్నారు, వాళ్ళకు ఒక వాల్యూస్ లేవు, వాళ్ళే రోడ్ల మీదకి ఎక్కి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ రకమైన అవమానం జరుగుతుందంటే వాళ్ళు చెప్పుకోలేక కక్కోలేక ఉన్న పరిస్థితి ఏర్పడింది. అయితే మెయిన్ థింగ్ ఇప్పుడు అమ్మఒడి ఒక పథకం తీసుకుంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కోవిడ్ టైంలో కూడా ఆ పథకం ఆ తల్లికి అకౌంట్లో పడితే ఏ బట్టలకో వాళ్ళు తినడానికైనా ఉపయోగపడుతుందని ఒక మంచి ఆలోచనతో ఆయన చేసి పెట్టాడు. ఈరోజు ఏమీ లేదండి, ఫ్రీ సిలిండర్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ప్రతి ఇంటి ఆడపిల్లకి ఇంట్లో చదువుకున్న ప్రతి పిల్లకి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇవన్నీ ఒక తప్పుడు పథకాలు అనమాట. తప్పుడు మాటలు చెప్పి ఇవాళ ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ఇంతవరకు కొనసాగుతున్నారు. ఇవాళ రేపటి రోజున డెఫినెట్లీగా ఈ ప్రభుత్వానికంటూ ఎక్కడ కూడా అవకాశం ఉండదు. అలానే మెయిన్ వాలంటీర్లు సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట చెప్పారు, అమ్మ మీ కడుపు కొట్టో మీకు ఇంకో 10 రూపాయలు పెడతాం కానీ తీయమని చెప్పారు. పాపం వాళ్ళకి ఆడపిల్లలు నెలకు ఒక 5,000 వస్తే అవి ఎంతకో కొంత ఉపయోగపడేది సార్, అది కూడా లేదు. ఇవాళ ఒక మాట మీద నిలబడాలి సార్, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక మాట మీద నిలబడాలి. ఆయన ఒక్క పోటీ చేశారు, ఓకే ఆయన ఓడిపోయినప్పటికీ మేము ఆయన వెనకతలే ఉంటాం, ప్రజలు అమాయకమైన ప్రజలు కానీ నిజమైన మనుషులు కానీ ఆయన వెనకతలో ఉంటాం. ఇవాళ అందరికీ బుద్ధి వచ్చింది, అందరూ చూస్తున్నారు ఎంత బాధపడుతున్నారని. ఒక్క పథకం కూడా లేదు, ఒక మేనిఫెస్టో లేదు, ఒక పద్ధతి పాడు లేకుండా చేసి పెడుతున్నారు సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం, ఏ విధంగా చూడాలి ప్రభుత్వ తీరుని? నా పేరు పేర్ల దుర్గారావు, విశాఖ జిల్లా మత్స్యకారి గ్రామం నుంచి పుట్టిన వ్యక్తిని. ఈరోజు అమ్మఒడి వల్ల నా మనవరాలకి నేను ఫీజు కట్టుకునే పరిస్థితి వచ్చింది. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు కూటమి ప్రభుత్వం. ఈరోజు నా మనవరాలకు కానీ మనవడికి కానీ వచ్చే స్థితిలో లేదు. నేను కష్టపడి వాళ్ళు ఫీజు కట్టే స్థితి వచ్చింది. ఏమంటే మా దగ్గర డబ్బులు ఏమంటున్నారు, మా మత్స్యకారులకు కూడా 20,000 వేస్తా అన్నాడు. జగన్ ప్రభుత్వం 10,000 వేస్తారు, ఇవాళ 10,000 కూడా లేవు, 20,000 కూడా లేవు. నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండి వాళ్ళు చదివించుకోవాల్సి వస్తుంది మనవరాళ్ళని. ఇది మొత్తం మీద గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి పిల్లలు చదువుకోవడానికి ఆ భారం ఆ కుటుంబంపై లేకుండా అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేసి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది ఆ పథకం డబ్బులను జమ చేశారు. ఇప్పుడు ఒక్క బిడ్డ కూడా అమ్మఒడి కానీ తల్లికి వందనం వంటి పథకాలు కానీ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పథకాలు ఏవి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఆ భారం తమ కుటుంబంపై పడుతుందని తల్లుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.